నా పేరు గోపాలకృష్ణ. నేను విశాఖపట్నం దగ్గర చింతలగ్రామం గ్రామం అది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఈ ధ్యానం కోసం నేను మొట్టమొదటిసారిగా తెలుసుకోవడం జరిగింది. నా మిత్రులు డాక్టర్ సదాశివ్ మరియు విజయమోహన్ ద్వారా పరమేశ్వర రెడ్డి నుంచి కర్నూలులో ఈ ధ్యాన పరిచయ భాగం మొట్టమొదటిసారిగా 1994లో జరిగింది, 94లో. అప్పుడు విజయవాడ సిద్ధార్థ మెడికల్లో ఉండేవాళ్ళని. అక్కడ ధ్యానం మొదలుపెట్టి ఒక 2 వారాలు చేసిన తర్వాత బుద్ధ పౌర్ణమి ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి మేలో కర్నూలుకు వెళ్ళి మొట్టమొదటి అప్పట్లో ఉన్నటువంటి ఆ బుద్ధ పౌర్ణమి 3 రోజులు నేను హాజరు కావడం జరిగింది. ఆధ్యాత్మికత అనే విషయం ఇప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత తెలిసింది. అయితే చిన్నప్పుడు భవిష్యత్తులో జరగబోయే విషయాలు నాకు కళల ద్వారా ముందుగానే ఇంచుమించు 4వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు హై స్కూల్ చదువుతున్నప్పుడే ఊర్లో ఎవరు చనిపోయినా కూడా రైల్వే ట్రాక్ దగ్గర కానీ డ్యామ్లో కానీ అది ఒక వారం ముందో 3 రోజుల ముందో నేను కళ్ళలో చూసేవాడిని. అయితే అందరికీ అలా వస్తుంది అనుకునేవాడిని. ఇందులోకి వచ్చిన తర్వాత ఆ విషయం నాకు బోధపడడం జరిగింది. అదేవిధంగా యాస్ట్రల్ ట్రావెలింగ్ కూడా చాలా ఎక్కువగా నాకు ఫిజికల్గా సాయంత్రం పూట జరుగుతూ ఉండేది. ఊరు మొత్తం అంటే ఊరిలో మేడ మీదకి వెళ్ళి పడుకొని ఉన్నప్పుడు యాస్ట్రల్ బాడీ పైకి వచ్చి పైనుంచి గ్రామం అంతా కూడా నేను చూస్తూ ఉండేవాడిని. సో ప్రతి ఒక్కరికి అలా జరుగుతూ ఉంటుంది అనుకునేవాడిని నేను అప్పట్లో. తర్వాత ఎక్కువసార్లు ఒక్కడిని కూర్చొని ఈ ప్రపంచం అంతా నేను ఒక్కడినే ఎక్స్పాండ్ అయినట్టుగా వచ్చే కొన్ని అనుభవాలు, ఒక పెద్ద స్నేక్ ఉండి నేను ఒక్కడిని ఆ స్నేక్ తోక దగ్గర నుంచినట్టు ఇట్లా కొన్ని అనూహ్యమైన అనుభవాలు వచ్చేవి. వాటికి పెద్దగా వివరం తెలిసేది కాదు. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నా మామయ్య అంటే మా మదర్ బ్రదర్ శ్రీనివాసరావు గారి ద్వారా ఆధ్యాత్మికంగా ఆలోచన ఉన్నటువంటి కొన్ని థాట్స్ ఆయన దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. అంటే ఒక సమస్యని ఎలా ఆలోచించాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే కొన్ని విషయాలు నేను ఆయన దగ్గర తెలుసుకున్నాను. ఇంకా 10th క్లాస్ వరకు సత్యసాయిబాబా, తర్వాత సంతోష్ మాత్రతారు, వెంకటేశ్వర స్వామి ఇవన్నీ ఒక స్క్రీన్ మాదిరిగా తిరిగిపోయాయి. బట్ ఎంబీబీఎస్లో సీట్ ఎప్పుడైతే నాకు ఈ పూజల ద్వారా వ్రతాల ద్వారా రాలేదో, ఇది కాదు నిజమైన భగవంతుడు వేరే ఏదో ఉంది అని ఒక పక్కన పెట్టి కృషితోనే నేను సీట్ సంపాదించడం, ఒక 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత అప్పుడు నేను ఈ మెడిటేషన్లోకి రావడం జరిగింది. సో ధ్యానం ముందు ధ్యానం తర్వాత అనుకున్నప్పుడు ఈ ధ్యానానికి ముందు కూడా ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ లాగే ప్రతి ఒక్కటి ఇది మంచి ఏంటి చెడు ఏంటి, మంచి మార్గంలో పోవాలి అనే మోరల్ వాల్యూస్ మీద ఎక్కువగా ఆధారపడుతూ జీవించేవాడిని. నేర్చుకోవడం అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే ఒక నావకి ఒక తెరచాప వచ్చినట్టుగా, ఒక డైరెక్షన్ వచ్చినట్టుగా చాలా క్లియర్గా నాకు అర్థమైంది. అండ్ ముఖ్యంగా ధ్యానం అనేది చేయటం వల్ల ఏదైతే శరీరంలో ఎనర్జీ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల నిద్ర మీద ఎనర్జీకి డిపెండ్ అవ్వడం అనేటువంటివి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాము. అవన్నీ దీంట్లోకి వచ్చిన తర్వాత బోధపడేట్లేదు. కాబట్టి అండ్ ఇన్ కన్క్లూజన్ గైడెన్స్, పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది అంతరాత్మ ప్రబోధం నుంచో, ధ్యాన అనుభవాల నుంచో, గురువుల నుంచో, పుస్తకాల నుంచో అన్నటువంటిది దొరకడం వల్ల ఆ గైడెన్స్ పరంగా మాత్రమే ముఖ్యంగా నేను అయితే ఆరోగ్యపరంగా అనుభవాలు ఉన్నాయి, లైఫ్లో ఉపయోగపడింది, ప్రాక్టీస్లో ఉపయోగపడింది, ఫ్యామిలీకి ఉపయోగపడింది, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇన్ టోటల్ చూసుకుంటే కనుక పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది ధ్యానం నుంచే, ఈ ఆధ్యాత్మిక మార్గం నుంచే మనకు తెలుస్తుంది అనే దాన్ని మాత్రం నేను కన్క్లూజన్గా చెప్పగలను. ఇది ఒక రోజులో జరగలేదు. నిజానికి మొదటి 15 రోజుల్లో నాకు వెంటనే షిరిడి సాయిబాబా కనిపించడం, రామకృష్ణ గారి గురించి కనిపించి నాకు అనుభవాలు వచ్చినప్పుడు నేను వెంటనే అనుభవాలు నమ్మలేదు. నాకు నేనే ఊహించుకుంటున్నానేమో అనుకునేవాడిని. బట్ కర్నూలు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బుద్ధ పౌర్ణమిలో సుమారు ఒక 170 మందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అనేక మంది వాళ్ళ యాస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్, అలాగే డాక్టర్ నోట్ల గారు చాలామంది పాస్ట్ లైఫ్లోకి తీసుకెళ్ళడం, ఆంజనేయ శర్మ గారి 3rd డే ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ విన్న తర్వాత నాకు ఇంతమంది ఇంత పిరమిడ్ ఇదంతా ఉడికినేకపోదు కదా అని చెప్పి దాని ఒక నమ్మక వ్యవస్థలాగే వచ్చి మళ్ళీ నేను సివియర్గా చేయటం మొదలుపెట్టాను. సో మొదట్లో 2 hours, 4 hours, 6 hours, ఒకసారి అయితే హాస్టల్ రూమ్లో 21 గంటల పాటు నేను నిరవధికంగా ధ్యానంలో కూర్చోవడం జరిగింది. ఆ సమయంలో నాకు వచ్చినటువంటి డ్రీమ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ 3rd డే విజన్ కానీ, యాస్ట్రల్ బాడీ క్లియర్గా బయటకు వచ్చి హాస్టల్ రూమ్లో తిరగడం కానీ, ఇవి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రిడిక్షన్ ఎక్స్పీరియన్స్ అంటే ముందుగా మా ఫ్యామిలీ మెంబర్స్లో వచ్చే మార్పులు నాకు ముందుగా ధ్యానంలో తెలియటం వల్ల నాకు రియల్గా దీన్ని ఖచ్చితంగా ఇంకా నమ్మాలి. అలాగే నాతో ఉన్నటువంటి మిత్రులు, మిగతా డాక్టర్స్ నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో ఏదైతే మెయిన్ హెడ్డింగ్ వస్తుందో అది ముందు రోజు సాయంత్రం వాళ్ళు ధ్యాన అనుభవంగా చెప్పేవాళ్ళు. సో ఆ ప్రిడిక్షన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పటికే నాకు చైల్డ్హుడ్లో కూడా డ్రీమ్స్ ఉండడం వల్ల ఇది నిజమైన ఆధ్యాత్మికత,
ఏదైతే ముఖ్యంగా నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం యూ ఫర్ ఎవర్. సో ఆ లోక్ సంగ్రాంప బుక్ మనోలేని మీరు చదివిన తర్వాత అందులో ప్రతి ఒక్కటి చాలా అంటే సైంటిఫిక్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడైతే ఉందో అది ఇక్కడికి వచ్చి మేము ఒక ల్యాబొరేటరీలో కూర్చొని ధ్యానం చేస్తే రెండు కోయిన్సైడ్ అవ్వడం వల్ల ఇది పూర్తిగా ఒక శాస్త్రం. ఎవరైతే అంతర్గతంగా వెళ్తారో వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అంతర్గతంగా వెళ్లకుండా కేవలం భౌతికాన్ని నమ్మే భౌతికవాదులు ఉన్నారు, దానికి కరెక్ట్. సో భౌతికవాదంతో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు చేసిన ఫలితాలు భౌతిక జీవులకు సరిపోతే అంతర్గతంగా వెళ్ళే వాళ్ళకి ఈ అంతర్గత శాస్త్రాలు ఉపయోగపడతాయి అని ఆ వైజంక్షన్ని డే 1 నుంచి ట్రాన్స్పరెంట్గా మెయింటైన్ చేయడం వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. సో ఇది మాట్లాడే వాళ్ళ దగ్గర ఇది మాట్లాడడం, అది మాట్లాడితే అది మాట్లాడడం, అలా లైఫ్ కంటిన్యూ అవుతూ వచ్చింది. సో పత్రి గారిని కర్నూలులోనే మొట్టమొదట చూడడం జరిగింది ఇయర్ 94లో ఆ మొట్టమొదట బుద్ధ పౌర్ణమికి హాజరైనప్పుడు. అయితే అప్పట్లో సార్ దగ్గరికి వెళ్ళడానికి ఎవరు సాహసించేవారు కాదు, ఎందుకంటే ఆయన ఒక ఇంపెకబుల్ స్పిరిచువల్ సైంటిస్ట్గా ఉండి ప్రతి ఒక్క మాట, చూపు, యాక్షన్ అన్నింటినీ కూడా ఆయన స్పాట్లోనే కడిగివేయడం వల్ల అప్పటికి ఇంకా అంత నాలెడ్జ్ ఆయన ఎదుర్కొనేంత నాలెడ్జ్ కానీ దమ్ము కానీ అప్పట్లో లేవు, ఓనమాల్లో ఉండేవాళ్ళం. అనుకోకుండా ఈ డాక్టర్స్ గ్రూప్ మా 10 మందిని కూడా పాల్ విజయ్ కుమార్ ఆయన తాలూకా ప్రైమరీ డిసైపుల్ ఆయన టేకప్ చేయడం. సో ఆయనతోనే మా ప్రైమరీ ఎన్కౌంటర్ సుమారు 3 nights పాల్ విజయ్ కుమార్తో స్పెండ్ చేసి నాకు ఉన్నటువంటి అనుమానాలు, భయాలు, బేసిక్ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని ఇంచుమించు 1 సంవత్సరం కాలం పాటు మేమంతా కూడా పాల్ దగ్గరే ట్రైన్ అయ్యాము. సో అలా ఎవరైనా మీకు తొలుగురు ఎవరు అంటే నేను పాల్ విజయ్ కుమారే ఫస్ట్ చెప్తాను ఖచ్చితంగా, నా బుక్స్లో కూడా అదే ఉంటుంది. ఒక 1 year పాటు పాల్ ఎక్స్టెన్షన్ మమ్మల్ని ట్రైన్ చేసిన తర్వాత అప్పుడు ఇంక అక్కడి నుంచి పత్రి గారి దగ్గరికి, అలాగే మిగతా సీనియర్ మాస్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి మమ్మల్ని తను ఎక్స్పోజ్ చేయడం జరిగింది. సో మిగతా అందరూ డాక్టర్ యుగంధర్, న్యూటన్, రంగా, వీటి, అలాగే పత్రి మేడము వీళ్ళందరి దగ్గర నేర్చుకుంటూ ఒక 1.5 year తర్వాత నుంచి అప్పుడు పత్రి సార్తో పాటు పూర్తిగా ఆయనతో తిరగటం, ట్రెక్కింగ్స్కి ముఖ్యంగా వెళ్ళడం సార్తో చేయడం మొదలుపెట్టింది జరిగింది. సో నేను ముఖ్యంగా మొదట 3 సంవత్సరాలు చూసుకుంటే ఒక డాక్టర్గా నేను పేషెంట్స్ దగ్గర వింటూ ఉంటాను, నేను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ జబ్బు తగ్గింది, ఈ డాక్టర్ దగ్గరికి ఇలా తగ్గింది అనేది మేము ఎప్పుడు వింటాం, మేము అలాగే రెఫర్ చేస్తాం. కానీ ఏవైతే జబ్బులు లక్షల్లో ఒకటిగా ఉండి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు అనేకం తగ్గకుండా పలానా పిరమిడ్ దగ్గరికి వెళ్ళాక లేదా పత్రిక దగ్గరికి వెళ్ళాక మేము సాధన చేసే తగ్గిపోయి అని ఎంతోమంది దగ్గర ఒక చెవిలో జోరేలాగా వింటునేటప్పటికీ అప్పుడు రియల్గా ఇది ఒక ఫోకస్ చేయాల్సిన అంశము. మొట్టమొదట్లో ధ్యానం నా ఆరోగ్యానికి, నా ఆనందానికి, కుటుంబం వరకు నేను చేసిన ఎప్పుడైతే ఒక 3 సంవత్సరాల్లో అనేక రకమైనటువంటి పేషెంట్ తాలూకు అనుభవాన్ని ఈ పిరమిడ్ ధ్యానంతో వాళ్ళు తగ్గడం చూసిన తర్వాత నా హెల్త్ ప్రోగ్రామ్స్లో కూడా నేను చూశాను. కాబట్టి నేను కొద్దిపాటిగా ఎక్కడైతే కొద్దిగా ధ్యాన ప్రచారం చేశానో అక్కడ ఈ రిజల్ట్స్ రావడం వల్ల దీన్ని ఖచ్చితంగా హెల్త్కి సంబంధించి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది. అండ్ ఇంకొక ముఖ్యమైన అంశం, విజయవాడలో మేము డాక్టర్స్ గ్రూపు MBBS చదువుతూ 96 హౌస్ సర్జన్స్లో ఉన్నప్పుడే పత్రి గారు విజయవాడ రావడం, ఆయన మనందరినీ కూర్చోబెట్టి ఆ స్పిరిచువల్ హెల్త్ అనే దానికి సంబంధించి ఒక 2 పేజీల కరపత్రాన్ని సుమారు 2 రోజుల పాటు ఆర్నెస్లో కృషి చేసి ఆయన తయారు చేసి ఇవ్వటం జరిగింది. సో దాంట్లో ఈ పరిపూర్ణ సహజ ఆరోగ్య పద్ధతి అనే దానికి సంబంధించి అనేక రకమైన వైద్య విధానాలు ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి. దానికి ఈ ఆధ్యాత్మిక శాస్త్రం మరియు ధ్యానం అన్నటువంటి ఒక స్పిరిచువల్ సైన్స్ టార్చ్లైట్ని యాడ్ చేస్తే కనుక అవన్నీ కూడా పరిపూర్ణం అవుతాయి అన్నటువంటి ఒక కోర్ థాట్ని సుమారు 19 సంవత్సరాల క్రితమే ఆయన ఇచ్చి మీరు చేసే ప్రాక్టీస్తో పాటు దీన్ని మీరు ఆచరణలో పెట్టాలి అనే ఒక ఆలోచన మాకు ఆ రోజుల్లో ఆయన ఇవ్వటం జరిగింది. సో అది నిజంగా నాకు చాలా మిరాక్యులస్గా అండ్ చాలా అద్భుతంగా అనిపించింది అప్పట్లో. సో అంటే ఒక డాక్టర్గా నేను మాట్లాడాలి అంటే ఏవో అంటే ఆయన జీవిస్తారనో లేకపోతే దీవిస్తారో ఒక నిమిషంలో ఏం చేసి పంపించేస్తారు అటువంటి ఏ రోజు ఆయన దగ్గర నేను చూడలేదు. రియల్గా ఆయన ఈ ప్రపంచానికి ఏదైతే ధ్యానం అనేది అవసరమో ఇంపెకబుల్గా ఆయన దాన్ని ఇచ్చేసి పర్ఫెక్ట్గా ఆ మెడిటేషన్ అనే దాన్ని రైట్ టైంలో ఆ రైట్ టెక్నిక్ని ఆయన అందజేయగలడం నాకు చాలా గొప్ప విషయం అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, దాంతోపాటు ఈ స్పిరిచువల్ బుక్స్ చదవడం అండ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం. మమ్మల్ని అసలు ఎవరు ఎక్స్పీరియన్స్ చెప్పరు ఒకరికొకరు, అట్లాంటి దాన్ని చాలా బాహాటంగా ఆయన దాన్ని ఓపెన్ చేయడం. అండ్ మరి ముఖ్యంగా ఈ 3 చేయడంతో పాటుగా అసలు మందులు అనేవి శరీరానికి అక్కర్లేదు, మన స్వశక్తితో తగ్గించుకోవచ్చు అనే విషయం ఆయన తెలుసుకోవడం వల్ల మందులు అనేవి అవసరం లేదని మందుల్ని ఖండించడం, అలాగే భగవద్గీతలో చెప్పిన విషయాన్ని పూర్తిగా బయటికి తీసుకొని వచ్చి పూజల కన్నా అంటే మిగతా స్తోత్రాల కన్నా జపాల కన్నా ధ్యానం ఉత్కృష్టమైనదనే దాన్ని
చాలా బాహాటంగా ఒక బ్రాహ్మణ అయ్యుండి కూడా ఆయన చాలా ఓపెన్గా బయట పబ్లిక్గా చెప్పగలగటం, తర్వాత నాన్ వెజిటేరియన్ వద్దని చెప్పడం అనే ఈ 6 థింగ్స్తోనే రియల్గా అసలు సమాజాన్ని ఒక హార్డ్ కోర్గా డే 1 ఆయన చాలా కుండబద్దలు కొట్టినట్టుగా ఆయన బ్రేక్ చేయడం అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గర చాలా బాగా నచ్చింది. అది అండ్ ఏదైతే ఆయన చెప్పారో ఆ చెప్పిన విషయం మీద ఆయన పూర్తిగా నిలబడ్డారు కూడా డే 1 నుంచి. అది ఆర్థిక పరిస్థితి పరంగా కానివ్వండి, కుటుంబ పరిస్థితిగా కానివ్వండి, సమాజ పరంగా కానివ్వండి, దాని మీద నిలబడుతూ ఒక్క వ్యక్తిగానే ఆయన హార్డ్ వర్క్ చేసుకుంటూ దీన్ని తీసుకొని రావడం నేను గమనించడం జరిగింది. ఇది మొట్టమొదటి అంశం. రెండవది, ఆయనతో సాంగత్యంలో మొదట్లో అనేక ధ్యాన ప్రచార కార్యక్రమాలు పాల్గొంటున్నప్పుడు ఆయన కొత్త కాన్సెప్ట్స్ చెప్పేవారు. ఇప్పుడు యోగ పరంపర అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది రియల్గా ఒక గ్రేట్ థాట్. అది వేరు స్థాయిలో ఆత్మ ఉంటుంది అని కర్మయోగము, రాజయోగము, జ్ఞానయోగం అనే ఒక కాన్సెప్ట్ ఒకటి. అలాగే లక్ష్మీ పార్వతీ సరస్వతి అండ్ 3 రకాల ఆనందాలు అని ఏవైతే రకరకాల కాన్సెప్ట్స్ ఆయనతో తిరుగుతున్నప్పుడు ఆయన చెప్తూ ఉండేవారు ఆసువుగా. నిజానికి ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా అంతవరకు ఉన్నటువంటి ఈ పాత చింతకాయ పద్ధతి మూఢనమ్మకాలు కానివ్వండి, శాస్త్రాలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, కథలు కానివ్వండి, అవి అలా ఉంటాయి. నిజానికి అవి వచ్చి ఎవరికి ఇమీడియట్గా ఉపయోగపడవు. ఒక పురాణ కాలక్షేపంలో వింటాం, కానీ డే టు డే లైఫ్లోకి వచ్చేటప్పుడు అది ఎవరు ఆచరణలో పెట్టలేదు. అట్లాంటిది ఇప్పుడున్నటువంటి యుగానికి ఏదైతే అవసరమో అటువంటి వాటిని ఆయన డే టు డే పదజాలంలో అనేక కాన్సెప్ట్గా చెప్పడం వల్ల అవి ఇమీడియట్గా అందరికీ ఉపయోగపడేది. ఫర్ ఎగ్జాంపుల్, మనం పవర్ కోసం మాట్లాడుతాం, ధ్యానం చేయడం వల్ల శక్తి వస్తుంది. శక్తి అంటే ఏంటి? మనం అందరూ ఏమనుకుంటామంటే మనం ఒక సంకల్పాన్ని ఉపయోగించాలి, లేకపోతే గాలిలో ఎవరో లేచి వెళ్ళిపోయారు, గాలిలో ఏదో విభూతి సృష్టించారు, లింగం సృష్టించారు అని ఇవి మనం పవర్ కోసం మాట్లాడుకుంటాం. ఆయన ఆ పవర్ కోసం ఏ రోజు మాట్లాడలేదు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆలోచన సక్రమంగా పెట్టుకో, ఏదైతే వాక్కు తెల్లవారితో మాట్లాడుతున్నావో ఆ వాక్కును సక్రమంగా పెట్టుకో, నువ్వు సమాజానికి నువ్వు ఏదైతే చేయాలో అది చేస్తూ ఉండు, అదే నీకు తిరిగి తీసుకొస్తుంది అని మనకున్నటువంటి పవర్ని ప్రాక్టికల్ టర్మ్స్లో డే టు డే లైఫ్లో ఏదైతే మనం వాడతామో దాని మీద ఆయన డే 1 నుంచి ఫోకస్ పెట్టారు తప్ప ఈ టెలిపతి గురించి, ఆరా గురించి, లేకపోతే రకరకాల ఈ బుకిష్ పవర్ కోసం ఆయన ఏ రోజు కూడా మాట్లాడింది నేను చూడలేదు. కాబట్టి ఆ పవర్స్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేయడం అన్న దాని మీద ఆయన తీసుకున్నటువంటి ప్రాక్టికల్ అప్రోచ్, అంటే ఇప్పుడున్నటువంటి జీవన విధానానికి సరిపడగా ఆయన తయారు చేసినటువంటి ఆ స్పిరిచువల్ కాన్సెప్ట్స్ అవే మనం తులసిదనంలో ఎన్నో చూస్తూ ఉంటాం. అండ్ మొట్టమొదటిగా సరి అయిన ధ్యానాన్ని, సరి అయిన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఫిల్టర్ చేసి పర్ఫెక్ట్గా ఉపయోగపడే బుక్స్ని ఫిల్టర్ చేసి ఆయన సజెస్ట్ చేయడము, సజీల సాంగత్యాన్ని అందరికీ అవైల్ చేయడం, ఏది అక్కర్లేదో ఆ 3 కరెక్ట్గా ఖండించడం, మాంసాహారాన్ని, మందుల్ని మరియు పరికరాన్ని, పూజల్ని అన్నటువంటి ఈ 3 అంశాలు నిజంగా ఆయన దగ్గర నన్ను ప్రభావితం చేశాయి. అండ్ ఈరోజు ఏదైతే 16 సంవత్సరాల రీసెర్చ్ ప్రోడక్ట్గా నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ కనిపెట్టాను, అందులో 30% మరి ముఖ్యంగా నేను పాల్ విజయ్ కుమార్, డాక్టర్ న్యూటన్, యుగంధర్ ఎక్కువగా పత్రిసారి నుంచి నేర్చుకున్న కాన్సెప్ట్సే దాదాపు 30% ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఈరోజు పొందుపరచడం జరిగింది. సో దీనికి ఇట్స్ లాంగ్ జర్నీ. మొట్టమొదట్లో ఇంత లెవెల్లో చేస్తానని నేను కూడా అనుకోలేదు. డే 1 నుంచి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి, పల్లెటూరులో సర్వీస్ చేయాలి అన్నటువంటి థాట్ అయితే చైల్డ్హుడ్ నుంచి ఉంది. దాని మీద ఏదో కష్టపడి ఎంబీబీఎస్లో జాయిన్ అయినప్పటికీ కూడా ముఖ్యంగా మెడిసిన్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు మా ఫాదర్కి హెల్త్ ప్రాబ్లంతో నేను ఆ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక సుమారు 2 నెలల పాటు తిరగడం, ఒక రాంగ్ డయాగ్నోస్ చుట్టూ స్టోరీ అంతా తిరిగి లేని కిడ్నీ స్టోన్స్కి, అన్వాంటెడ్ ఆపరేషన్కి వెళ్ళాల్సి రావడం, అది ఒక ప్రిమిటివ్ మెయిన్ ఫస్ట్ నాకు ఒక కోర్ థాట్. తర్వాత ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే విలేజ్లో హెల్త్కి సంబంధించి ఉన్నటువంటి అనేక ఇష్యూస్కి నేను అప్పట్లోనే ఒక ఎంబీబీఐపీసీ డాక్టర్ కింద నాకు జరిగిన థింగ్స్తో రియల్ సర్వీస్లో వెళ్ళాలనే ఇంటెన్షన్ అయితే ఉంది డే 1 నుంచి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత సుమారు ఒక 8th క్లాస్ నుంచి ఎంబీబీఎస్ వరకు నాకే తగ్గినటువంటి ఆ ఫెరెంజైటిస్ నాకు ధ్యానంతో బాగా తగ్గడం వల్ల ఫస్ట్ ఇది హెల్త్కి అప్లై చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. పత్రికారితో తిరుగుతున్నప్పుడు ఓ 3 years పాటు ఆయన సాంగత్యంలో అనేక మందికి హెల్త్కి ఆయన అప్పటికే అప్లై చేసి చాలా సింపుల్గా ధ్యానంతోని, సహకారంతోని పిరమిడ్ శక్తి ఆయన తగ్గించడం వల్ల దీన్ని క్లినిక్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి చెప్తాను అన్నంత వరకు నేను అనుకున్నాను. తర్వాత ఎంబీబీఎస్ అయిన తర్వాత వైజాగ్ వచ్చి ఒక 1 year ఉండి నేను పీజీ ప్రిపేర్ అవుతున్నప్పుడు పీజీ సీట్ వచ్చింది. బట్ ఆ 1 yearలోనే డ్రీమ్స్ నుంచి ఇప్పుడు ఈరోజు చేసినటువంటి స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే దానికి సంబంధించి కళల ద్వారా ప్రత్యేకించి ఒక టెక్నాలజీ నాకు డౌన్లోడ్ అవ్వడం మొదలైంది. సో ఇది అనూహ్యంగా వస్తూ అది మిరాక్యులస్గా నాకు ఆ పేషెంట్స్కి చెప్పేటువంటి టీచింగ్స్లో కరెక్ట్గా ఫిట్ అవ్వటం వల్ల ఇది కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది, దీన్ని ఎందుకు నేను దీన్ని యాక్టివేట్ చేయకూడదు అన్నటువంటి ఉద్దేశంతో
నేను దానికి బీజాలు వేయటం మొదలుపెట్టాను. అలా ఒక 3 సంవత్సరాల పాటు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూనే వేరు వేరే హాస్పిటల్స్లో వర్క్ చేస్తూ అనేక మంది పేషెంట్స్ మీద నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు క్రమేపీ నాకు దాన్ని ఒక శాస్త్రంగా అది మార్చబడింది. అప్పుడు ఇంకా డైలమాలో ఉన్నాను. అసలు నిజంగా నేను ఒక డాక్టర్ అయి ఉండి మాంసం వద్దని చెప్పాలి, మందులు వద్దని చెప్పాలి, ధ్యానంతో వెళ్ళాలి అంటే జీవనోపాధికి అయితే నాకు ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. ఎందుకంటే అక్కడ పైసా తీసుకోవడానికి లేదు, డబ్బులు ఎక్కడ, డొనేషన్ మీద డిపెండ్ అవ్వాలి అన్న పరిస్థితిలో నేను చాలా ఆ ఫాదర్కి సంబంధించి తిరుగుతున్నప్పుడు అండ్ ఏదైతే నాకు ఆ డ్రీమ్స్ వచ్చాయి, కరెక్ట్, ఆ డ్రీమ్ ఎక్స్పీరియన్స్లో ఏవైతే రావడం మొదలుపెట్టాయో అప్పుడు నాకు అది ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అనిపించడం వల్ల నేను దాన్ని టేకప్ చేయడం జరిగింది. అప్పుడు పత్రికారితో నేను మాట్లాడాను, సార్ నాకు దాదాపు 90-95% అర్థమవుతుంది, కానీ ఇంకా ఎక్కడో ఒక 5% నేను మిస్ అవుతున్నాను, రియల్గా ఇదే పాత్రలో వెళ్ళాలా వద్దా అని అడిగినప్పుడు సార్ నాకు క్రూషియల్గా ఇంకెక్కడ నీ వర్క్ కంప్లీట్ అయింది, నువ్వు అండమాన్ వెళ్ళాను సార్ చెప్పడం. అండమాన్ వెళ్ళిన తర్వాత ఒక 3 months నేను అసలు ఆ టోటల్ ట్రూత్ తెలుసుకోవాలని దాని మీదే చాలా గట్టిగా ఫుడ్ లేకుండా పూర్తిగా చాలా తక్కువ భోజనంతో, ఎక్కువ మెడిటేషన్తో, నా రెగ్యులర్ వర్క్తో, ప్రాక్టీస్తో స్పెండ్ చేశాను. ఆ టైంలో వచ్చినటువంటి కొన్ని దివ్య అనుభవాలతో నాకు ఆ కంప్లీషన్ అనేది నేను రీచ్ అవ్వగలిగాను అండమాన్ ఉన్నప్పుడు. సో ఒకసారి ఎప్పుడైతే నాకు ఆ కంప్లీషన్ అనేది ఇంటర్నల్గా వచ్చిందో ఇంకా అక్కడి నుంచి తిరిగి లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక పక్క పెద్ద పెద్ద మందుల కంపెనీలు, డాక్టర్లు, ఇబ్బంది పడుతున్న రోగులు, పేషెంట్లు, హాస్పిటల్స్, ఇదంతా ఒక సైడ్ కనిపిస్తుంది. ఇంకోవైపు ఆల్రెడీ అప్పటికే సుమారు పత్రికారు ఒక 10 సంవత్సరాల పాటు ఎంతో విశేషంగా కృషి చేసి కొన్ని వేల మందికి తగ్గించారు. సో నా చేతిలో డిగ్రీ ఉంది, బతకడానికి ఏం కావాలి మినిమమ్, నాకైతే పెద్దగా పర్సనల్ థింగ్స్ లేవు. సో మినిమమ్ తినడానికి కావాల్సిందే ఖచ్చితంగా వస్తుంది అన్నటువంటి ఒక కొత్త నిశ్చయంతో అండమాన్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఈ మెడిటేషన్ క్లినిక్ అనేది స్టార్ట్ చేసి ఆ క్లినిక్లో రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూనే దాంతోపాటు ఈ పేషెంట్స్కి నేను దీన్ని చెప్పడం మొదలుపెట్టాను. సో ఇందులో ఇన్స్పిరేషన్ ఏంటి అంటే చైల్డ్హుడ్ నుంచి సర్వీస్ చేయాలనే భావన తల్లిదండ్రుల నుంచి పూర్తిగా వచ్చింది, ఫాదర్ ట్యూనింగ్తో అది ఉంది. తర్వాత నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని నేను ధ్యానంలో పత్రికారు పాల సమక్షంలో తగ్గించుకోవడం, అది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా. 3 సంవత్సరాల పాటు పత్రికారితో తిరుగుతున్నప్పుడు అనేక వేల లక్షల మంది తగ్గించుకోవడం, అది తర్వాత ఇన్స్పిరేషన్. అండ్ కసిగా ఇంకా దీంట్లోనే వెళ్ళాలన్న కారణం ఏదైతే ఒక మెడికల్లో ఒక కమర్షియలైజేషన్ కానివ్వండి, లేకపోతే రాంగ్ డయాగ్నోసిస్ కానివ్వండి, అనేక డిసీజులకి అది ఆన్సర్ చెప్పలేకపోవడం, ముఖ్యంగా రూరల్లో, పల్లెటూరులో, గ్రామీణ స్థాయిలోకి వైద్యం ఈరోజు చాలా ఖర్చుతో కూడుకుని అయిపోయింది. కొన్ని జబ్బులకి జీవితాంతం మందులు వాడాలి, వాళ్ళ డబ్బులే ఉండకపోవచ్చు, బట్ ధ్యానం అనేది వాడికి కొద్దిగా చేసుకోగానే ఆటోమేటిక్గా వాడు డిసీజ్ బయటకు వస్తుంది. అంటే మేము ఒక డాక్టర్గా మేము వినేది సైకోసోమాటిక్ ఇల్నెస్ ఏదైతే 90% ఆ సైకోసోమాటిక్ ఇల్నెస్ ఉందని చెప్తామో దానికి రియల్గా అక్కడ కంప్లీట్ ఆన్సర్ లేదు. సో దానికి ఇది పర్ఫెక్ట్గా దారి చూపించడం జరుగుతుంది ప్రాక్టికల్గా. సో అటువంటి పరిస్థితుల్లో నేను అన్నీ కలిపి ఒక పీరియడ్ ఆఫ్ 10 to 12 years నేను కన్విన్స్ అయ్యి క్రమేపీ దాన్ని ప్రాక్టీస్గా మర్చిపోవడం జరిగింది.